ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాధ్యమం ద్వారా మరి ఒకసారి మీకు దేవుని వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక 2-3 వచనాలు అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నవి నేను చదివి మీకు వినిపిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవక్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించుము. ప్రియులారా, స్త్రీ మౌనముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి కొంతవరకు నేర్చుకున్నాము. మరి ఎందుకు మౌనంగా ఉండాలా అనేటువంటి దానికి కొన్ని కారణాలు మనము గతంలో చూచాం. ఇంకా ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే సంఘంలో స్త్రీ ఎందుకు మౌనంగా ఉండాలి అని అంటే బహిరంగ పరిచర్య చేయటానికి యేసు ప్రభువు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో లేక అపోస్తలులలో ఒక్కరు కూడా స్త్రీలు లేరు. యేసు ప్రభువు ఆయన 12 మంది శిష్యులతో సువార్త సేవకు వెళ్ళినటువంటి బృందములో ఉన్నారు, కానీ 12 మందిలో ఒక్కరు కూడా స్త్రీలు లేరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా జాగ్రత్తగా ఆలోచించండి. మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతినైతేమి తీతునైతేమి ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి సంఘాలలో లోపముగా ఉన్న వాటిని దిద్ది సంఘ పెద్దలను నియమించి సంఘ పరిచారకులను నియమించి సేవను మరి చక్కగా జరిగేటట్టుగా చూడమని చెప్పినటువంటి ఆ పత్రికల్లో కాపరికి ఉండవలసినటువంటి అర్హతలు ఇచ్చాడు, కానీ ఆ కాపరిగా ఏ స్త్రీ కూడా నియమించబడాలా అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అంత మాత్రమే కాకుండా ఈ పత్రికల్లో పరిచారకులు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. డీకన్స్, ఈ డీకన్స్ అనేటువంటి పదము కూడా మ్యాస్కులిన్ జెండర్లో వాడబడింది. అయితే ఫీబే అనేటువంటి సంఘ పరిచారకురాలు, ఆమె నాయకురాలు కాదు. చాలామంది తెలియక ఆమె సంఘ నాయకురాలు అని అనుకుంటున్నారు. ఆమె పరిచారకురాలే. సంఘ పెద్దలకు సంఘ పరిచారకులకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. అయితే ఈ దినము ఈ సమయంలో సంఘములో మరి స్త్రీ మౌనంగా ఉంటే మరి సంఘానికి వచ్చి మరి ఆమె ఏమి చేయాలి అని అంటే మనము తీతుకు వ్రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో సంఘములో స్త్రీ యొక్క పరిచర్య పరిధి లేక ఏరియా ఏమిటి అని అంటే సంఘములో ఉన్నటువంటి యవన స్త్రీలకు వారు దేవుని వాక్యాన్ని బోధించాలి. సంఘములో ఉన్నటువంటి అనేక మంది యవన స్త్రీలు రక్షించబడేదానికి వారికి సువార్త బోధించాలి. ఒకవేళ వారు వివాహం చేసుకున్న వారైతే వారి భర్తలకు లోబడి ఉండాలి అని, వారు పిల్లలను కలిగినటువంటి వారైతే వారిని సరిగా పెంచాలని యవన స్త్రీలకు మరి వృద్ధులైనటువంటి స్త్రీలు బోధించాలా అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలి అనేటువంటి నిషేధము ఉన్నప్పటికీ కూడా వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆ స్త్రీకి సంఘములో ఎంత గొప్ప విలువ లేక మరి ఘనత ఉన్నదో
మనం దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. గత వారం మనం చూచాము, మరి స్త్రీ మొట్టమొదటిగా పాపం చేసింది. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, స్త్రీ మొట్టమొదటిగా పాపం చేసి ఆదామును కూడా పాపంలోనికి మరి నడిపించింది. కానీ ఆ స్త్రీ ద్వారానే రక్షకుడు వచ్చాడు. ఆ స్త్రీకే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మొట్టమొదటిగా దర్శనమిచ్చి, నేను లేచాను అని నీవు నాకంటే ముందుగా వెళ్ళి గలిలయలో ఉన్న వారికి లేక నా శిష్యులైనటువంటి వారికి తెలియపరచమని ఆ గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. కనుక సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అని అంటే దేవుని సమాజంలో నుండి కొట్టివేయబడిందని కాదు. సంఘములో తన యొక్క పాత్ర, తన యొక్క స్థానాన్ని వాక్యానుసారంగా గ్రహించాలా అనేటువంటిదే దేవుని వాక్యంలో ఉన్నటువంటి తాత్పర్యం. కనుక సంఘములో స్త్రీ ఏమి చేయాలి అని అంటే, యవనస్తులైనటువంటి స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో ఆదామునకు దేవుడు అవ్వను సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. కనుక ప్రతి స్త్రీ కూడా ఇంటి దగ్గర పనిచేస్తూ భర్తకు సాటి అయినటువంటి సహాయముగా ఉండాలా అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కనుక ఇంటిలో పనిచేయటము, భర్తకు సహకారిగా ఉండటము, బిడ్డలను పెంచటము అనేటువంటిది ఒక స్త్రీ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర. సామెతల గ్రంథము 31వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, ఒక స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ లేక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె పొలమును చూచి దానిని కొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఉత్తమురాలైనటువంటి స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ తన కుటుంబము కొరకు పొదుపు చేస్తుంది. తన కుటుంబాన్ని గూర్చి, భర్తను గూర్చి, పిల్లలను గూర్చి ఆలోచన కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి ఈ సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. కనుక స్త్రీ కుటుంబంలో పని చేయాలి, కుటుంబాన్ని దిద్దాలి, పద్ధతిలో పెట్టుకోవాలి, భర్తకు సహకారిగా ఉండాలి, పిల్లలను పెంచాలి అనేటువంటి ఆ పరిధిని దాటి నేను పురుషునితో సమానంగా ఉంటాను, నేను కూడా ఆదివారం వాక్యం చెప్తాను, నేను కూడా అభిషేకించబడతాను అనేటువంటి ఆ యొక్క ఆలోచన కాకుండా వాక్యానుసారంగా వాక్యాన్ని గౌరవించినట్లయితే దేవుని చేత ప్రతి స్త్రీ కూడా గణపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనము గమనించినట్లయితే, అక్కడ యవన స్త్రీలు గృహ పరిపాలన చేయాలి. అంత మాత్రమే కాకుండా వారు పిల్లలను కని వారిని పెంచాలి అనేటువంటి విషయాలు మనం 1 తిమోతి పత్రిక 5, 13, 14లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వరకు మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని గురించి మనము అక్కడ చదువుతూ ఉన్నాం. ఆ కుటుంబంలో మరి వారు చేసినటువంటి సేవ ఏమిటి అని అంటే, దేవుని సేవకులైనటువంటి వారికి వారు ఆతిథ్యమిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆతిథ్యము ఇవ్వటము, దేవుని సేవకులకు, దేవుని సేవకులను చేర్చుకోవటము, వారికి పరిచర్య చేయటం అనేటువంటిది ఆ స్త్రీల యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, సత్క్రియలు చేయుటకు పేరు పొందిన విధవరాలు, ప్రతి విధవరాలు, ప్రతి స్త్రీ కూడా
సత్క్రియలు చేయాలి, దేవుని సేవకులను ఆదరించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని చేర్చుకోవాలి. పిల్లలను పెంచటం చూడండి, భార్యాభర్తల యొక్క కర్తవ్యం అయినప్పటికీ అనేక పర్యాయాలు కుటుంబంలో భర్త బయటికి వెళ్ళి మరి భార్యను పిల్లలను పోషించడానికి డబ్బు సంపాదిస్తారు. మరి భార్య ఇంటి దగ్గర ఉండి ఆమె చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే పిల్లలను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచటము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మొదటి తిమోతి పత్రిక 5:10 మరి ఆమె పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదైతే ఆమెను విధవరాళ్ళ లెక్కలో చేర్చవచ్చును. కనుక ప్రతి విధవరాలు కూడా లేక ప్రతి స్త్రీ కూడా సంఘములో చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే కుటుంబములో మరి పరిచర్య చేయాలి, భర్తకు తోడ్పాటుగా ఉండాలి, పిల్లలను పెంచాలి, ఆతిథ్యము ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. లేక ఒక విధంగా చెప్పాలి అని అంటే మరి స్త్రీ యొక్క పాత్ర ఒక కుటుంబాన్ని మరి వాక్యానుసారంగా నిలబెట్టడానికి, కాపాడుకోవటానికి ఆమె గొప్ప పాత్రను కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది స్త్రీలు వారు చేసినటువంటి పనులను బట్టి కొనియాడబడ్డారు. లిడియా అయితేమి, లేక ప్రిసిల్లా అయితేమి, లేక ఎలీషా అనేటువంటి ప్రవక్తను చేర్చుకున్నటువంటి విధవరాలైతేమి, మరి వారందరూ కూడా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చి ఆ గృహములో దేవుడు వారికి నియమించినటువంటి పరిధిలో వారు ఉండి వారి భక్తిని సాధకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఏ స్త్రీ కూడా నేను సంఘంలో మౌనంగా ఉండాలా అని అంటే నేను వెలివేయబడిన దానిని అని అనుకోని అవసరం లేదు. అలాంటిది ఏమీ కూడా లేదు. మన రక్షణ విషయంలో దేవుని దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా కూడా అందరూ ఒకటే. అయితే సేవకు వచ్చినప్పుడు సంఘములో ఒక క్రమాన్ని పాటించాలని దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏంటంటే యవన స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధించాలి, సండే స్కూల్లో పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలి, యవన స్త్రీలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, భర్తకు తోడుగా ఉండాలి, కుటుంబాన్ని చక్కగా నడుపు కావాలి, పొదుపు చేసుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుని కొరకు ప్రార్థన చేయాలి. అలాగు చేసినట్లయితే ఆ స్త్రీ కొనియాడబడుతూ ఉంది, ఆ స్త్రీని బహుగా దేవుడు దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ సంగతులను గురించి ఇంకా లోతుగా మీరు ఆలోచించి వాక్యానుసారంగా మరి ముందుకు సాగటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, చివరి మాట, మనం వాక్యాన్ని గౌరవించినట్లయితే దేవుడు మనల్ని గౌరవిస్తాడు. వాక్యాన్ని గణపరిచినట్లయితే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మన సేవ దేవుడు అంగీకరించాలి అని అంటే అది వాక్యానుసారంగానే ఉండాలా. మనుషుల యొక్క మెప్పు కొరకు కానీ లేక మనుషుల కొరకు కానీ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ మరి ఈ విషయాలను గురించి మీరు ఇంకా లోతుగా ఆలోచన చేయటానికి దేవుడు మరి మనందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.